ఆంధ్రప్రదేశ్లోని అన్ని రాజకీయ పార్టీల్లో టికెట్ లొల్లి జరుగుతోంది. ఇప్పటికే వైసీపీ పార్టీలో విడతల వారీగా అభ్యర్థులను ప్రకటించారు. టికెట్ వచ్చిన వారు సంబరాలు చేసుకుంటే టికెట్ రాని వారు బహిరంగంగా సీఎం జగన్ పై తిరుగుబాటు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక టీడీపీ పార్టీలో కూడా చేరికలు జరుగుతుంటే మరోవైపు విజయవాడ ఎంపీ నాని పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. టీడీపీ జనసేన పార్టీల పొత్తులో అభ్యర్థుల ఖరారు చేయడంలో ఆ పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి. ఇక ఏపీలో అసలు ఏం జరుగుతుందో ఆందోళనకరంగా మారింది. తాజా రాజకీయాలపై మరింత సమాచారాన్ని ఏలూరు నుంచి మా ప్రతినిధి బ్రహ్మ అందిస్తారు. మరికొద్ది రోజుల్లో 2024 సార్వత్రిక ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు కూడా వ్యూహాలు ప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే వైసీపీ ముందంజలో తమ అభ్యర్థులను ప్రకటించే పరిస్థితిలో ఉన్నారు. ముందుగా చూసుకున్నట్లయితే 11 నియోజకవర్గాల్లో నియోజకవర్గ కన్వీనర్లు మార్చడం, అదేవిధంగా రెండో జాబితా కూడా 27 మందితో జాబితా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే ఇటు వైసీపీ పార్టీకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇటు టీడీపీకి సంబంధించి కావచ్చు, లేదా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇప్పటికే తమ అభ్యర్థులు సంబంధించి ఇప్పటికే ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో అయితే ఇప్పటికే ఎన్నికల వేడైతే పెరిగినటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి అభ్యర్థులకు సంబంధించి అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి అభ్యర్థులు టెన్షన్స్ కావచ్చు, లేదా ఎవరికి సీటు వస్తుంది ఎవరికి సీటు రావట్లేదు అనే అంశం మీద మనతో మాట్లాడడానికి వాకర్స్ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, అంటే ఇటు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఆశావాదులు కావచ్చు, వారి యొక్క పరిస్థితి ఎలాగుందంటారు? ఏం పరిస్థితి ఉందండి, దారుణంగా ఉంది. చెప్పే పరిస్థితి ఏముంటుందండి. ఇక ఇప్పుడు సరైన నాయకుడు ఉంటే కింద మార్చినా మంచి వాళ్ళు పెట్టుకున్నా ఏదైనా అది ముందు పైన నాయకుడు ఉండాలి కదా. తోలేడు సరిగ్గా ఉంటే కింద కూడా సరిగ్గా ఉంటాయండి. అది సరిగ్గా లేనప్పుడు ఎంత మార్చినా ఏది చేసినా ఏమి ఉపయోగం ఉండదండి. అది సరే, అంటే ఇప్పుడే వైసీపీ పార్టీకి సంబంధించి ఒకటో జాబితా రెండో జాబితా సిద్ధం చేశారు. ఇటు అసంతృప్తివాదులు కూడా తెర మీదకి వస్తున్నారు. తమకే సీటు కావాలని చెప్పేసి కూడా బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఉంటుందండి, ఎవరికైనా అవకాశం ఉంటే వాడు చూస్తాడు, అవకాశం లేనివాడు ఎదురు తిడుతూ ఉంటాడు. దాన్ని ఏముంది. ఇక అసలు పైన నాయకుడు మంచివాడు ఉండాలి. అది సార్ మీరు చెప్పండి, అంటే ఇప్పటికే ఇటు టీడీపీ పార్టీకి సంబంధించినట్టుగా గత 2-3 నెలల నుంచి కూడా ఊపందుకుంది. ఇటు టీడీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ఇటు అభ్యర్థులు సంబంధించి ఆల్రెడీ నిన్న కేసీఆర్ నాని కూడా బయటికి రావడం జరిగింది. అంటే ఈ సీట్లకు సంబంధించి కుమ్ములాట కూడా ఇటు టీడీపీలో కూడా వచ్చినట్టు పరిస్థితి ఉంది. మీ అభిప్రాయం ఏంటి? టీడీపీ రావాలనుకుంటున్నాం, వైసీపీ అంతా కూడా గందరగోళంగా ఉంది. అది కోరుకునేది ఏంటంటే టీడీపీ రావాలని, మార్పు రావాలని. డెవలప్మెంట్ ఏం లేదు. సార్ మీరు చెప్పండి, అంటే ఇటు ఆల్రెడీ టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఇటు అభ్యర్థులు సంబంధించినటువంటి జాబితా అయితే ముందుకు వచ్చేసింది. అయితే కొంతమంది సీట్ రాని వాళ్ళు కూడా బహిరంగంగా విమర్శిస్తున్నారు. అయితే అసలు అభ్యర్థుల యొక్క టెన్షన్ ఏ విధంగా ఉందంటారు? అంటే ఇటు మన ముఖ్యంగా చూసుకుంటే ఇటు పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, తూర్పుగోదావరి జిల్లా చాలా రాజకీయంగా చైతన్యం ఉన్నటువంటి జిల్లాలు 34 సీట్లు ఉన్నాయి అధికంగా. అంటే ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కానీ ఇటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి అభ్యర్థుల యొక్క టెన్షన్ ఎలాగ ఉందంటారు? ఇప్పుడు జరుగుతున్నటువంటి 24 సార్వత్రిక ఎన్నికల్లో మరి రాజకీయ వ్యూహాలు ప్రత్యర్థుల యొక్క అడుగుజాడలను బట్టి ఇప్పుడు జరుగుతున్న రాజకీయ సమీకరణాలను బట్టి, కుల సమీకరణాలు అవ్వచ్చు, రాజకీయ సమీకరణాలు అవ్వచ్చు, వాటిని బట్టి మరి పార్టీ ప్రెసిడెంట్లు వారికి వ్యూహాలు చేసుకోవాల్సిన సమయం ఇది. అయితే ఏది ఏమైనప్పటికీ తండ్రి మరి ప్రతిసారి మరి ఇప్పుడు బీసీలు శాతం ఎక్కువ ఉంది కాబట్టి వారి కులగణన చేయమని బీహార్లో నితీష్ కుమార్ గారు ఎలాగైతే ముందుకొచ్చారో అలాగే ఇక్కడ కూడా మరి ఆ విధంగా మరి 74% బీసీలు ఉన్నారు కాబట్టి ఎప్పుడు ఆధిపత్య కులాలే పరిపాలిస్తున్నాయనే ఒక అపోహ తొలగించాల్సిన బాధ్యత మరి రాజకీయ పార్టీల మీద ఉంది. కనుక వాళ్ళకు కూడా సముచిత స్థానం కల్పించి మేము కూడా అదే కోరుకుంటున్నాం. నేను నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ మరి స్టేట్ కమిటీ లీడర్గా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరపున నేను వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు, రాజకీయ నాయకులు చేసేటువంటి వ్యూహాలు ప్రతివ్యూహాలు కరెక్ట్ అయిన ఆన్సర్ అనేది నా యొక్క ఆకాంక్ష. సార్, అంటే ఇప్పటికే ఇటు ఎలక్షన్ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వేడైతే ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఏ విధంగా చూడొచ్చు? అంటే ఇటు సీట్లు మార్పులు చేర్పులు జరుగుతున్నాయి, అభ్యర్థులు కూడా గందరగోళం పరిస్థితి అయితే ఉంది. మనం ఏ విధంగా చూడొచ్చు? అంటే గందరగోళ పరిస్థితి ఏమి ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గానికి 3 సార్లు 4 సార్లు ఎన్నికైన వాళ్ళు ఉంటారు. వాళ్ళని కొద్దిగా ఆయన ఒక్కొక్క నాయకుడు అంటారు, నేను మిమ్మల్ని
నా మనిషిగా మీకు సముచిత స్థానం కల్పిస్తాను అని అంటాడు. ఒక్కొక్క దాంట్లో కల్పించలేకపోవచ్చు ఆ సమయాన్ని బట్టి. అందువలన మాత్రం వారు డిసప్పాయింట్ అవ్వాల్సిన పరిస్థితి లేదు. వారికి సరైన సముచిత స్థానం ఇస్తారు. ఇచ్చి వారి యొక్క పార్టీల తరపున వారిని నిలబెట్టి గెలిపించుకుంటారు. అంతేగాని గందరగోళ పరిస్థితి అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి కనుక ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్లో మరి ఇప్పుడు అధికార పక్షాన ఏదైనా ఉన్నప్పటికీ వారు మరి ప్రజలకి ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలను బట్టి కనీసం సీట్లు తగ్గిన 107, 112 స్థానాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని నవేంద్ర ఎంఆర్పీఎస్ తరపున నా ఆకాంక్ష. సార్ అంటే ఇప్పటికే ఏదైతే ఇటు 4.5 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన హామీలు నెరవేరలేదంటూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు ధర్నాలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వ వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ధర్నాలు సంబంధించి కావచ్చు, లేకపోతే అభ్యర్థులు మారుస్తున్నటువంటి క్రమం కావచ్చు, మొత్తానికి చూస్తే ఇటు వైసీపీ పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందా? డ్యామేజ్ ఏం అవ్వదండి. 100% అనేది ప్రతి పార్టీలోనూ కూడా ఎక్కడో చోట అసంతృప్తి మిగిలే ఉంటుంది. ప్రజలు కూడా ఎంతో కొంత ఇంకా రావాలి అని అంటారు. మరి మనకి లో బడ్జెట్ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు మరి 2014లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి బడ్జెట్ సరిగ్గా లేకపోవడం, మరి ఆయన కూడా కొన్ని అసంతృప్తిగానే గవర్నమెంట్ని మరి పరిపాలించి వదిలేసి వెళ్ళిపోయాడు. ఈయన వచ్చిన తర్వాత కూడా బడ్జెట్ అరకొరగా ఉన్నాయి. కొంతమందికి జీతాలు పెంచవచ్చు, జీతాలు పెంచకపోవచ్చు, కొన్ని అందకపోవచ్చు. కానీ బడుగు బలహీన వర్గాల ప్రజలకి మరి చాలా వరకు మరి ట్రాన్స్పరెంట్గా వారికి పథకాలు వారికి వెళ్ళాయి. ఒకవేళ వెళ్ళనే పక్షంలో మరి అది అసంతృప్తి మరి వ్యతిరేకత ఎంతవరకు ఉండకపోవచ్చు, జరగకపోవచ్చు. కానీ ధైర్యంగా వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు ఉంటారు, మాది వస్తుంది అనేది అదే ముందుకెళ్తున్నాం. మరి మా యొక్క విధానంలో కూడా మరి బడుగు బలహీన వర్గ ప్రజలకి మేలు జరిగిందనే ఒక ఆకాంక్షతో మేము అదే రావాలని కోరుకుంటున్నాం మా తరఫున. సో ఇది పరిస్థితి. ఇటు ఏలూరు నుంచి ఇటు వాకర్స్ ఎవరైతే ఉన్నారో వాకర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఇటు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తున్నారు. ఇటు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు సంబంధించి అంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే ఇటు వైసీపీ సంబంధించి ఇటు కన్వీనర్లు కావచ్చు, లేకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చే క్రమం కావచ్చు, లేకపోతే ఎంపీ స్థానాలు మార్చే క్రమం కావచ్చు. మొత్తానికి ఇటు వైసీపీ సంబంధించి అయితే ఇప్పటికే 2-3 లిస్టులు తయారు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరో పక్కన మనం చూసుకుంటే ఇటు టీడీపీ పార్టీ నుంచి టీడీపీ జనసేన సంబంధించి కూడా ఇప్పటికే లిస్టులు తయారు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎవరికి సీట్ వస్తుంది, ఎవరికి రావట్లేదు, రానిటువంటి వారు తెర మీదకి వచ్చి వారి యొక్క మనోభావాలు దెబ్బతున్నాయని, లేకపోతే తాము స్వతంత్రంగా పోటీ చేస్తాము, లేకపోతే వేరే పార్టీ మారుతామని చెప్పేసి కూడా ఇటు టీడీపీ పార్టీ నుంచి కూడా వస్తున్నాయి. అదేవిధంగా ఇటు వైసీపీ అయితే బహిరంగంగా చూసుకున్నట్లయితే ఇటు కోస్తా జిల్లాలు కావచ్చు, రాయలసీమ కావచ్చు, లేకపోతే ఉత్తరాంధ్ర సంబంధించి కావచ్చు, మొత్తానికి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా మొత్తానికి ఇటు వైసీపీ నుంచి పెద్ద ఎత్తున అయితే తిరుగుబాటు చేస్తున్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీలు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మనకి ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే చూసుకున్నట్లయితే ఎన్నికలు వేడైతే పుట్టినట్టయితే పరిస్థితి అయితే ఉంది. ఎన్నికలకు సంబంధించి బహిరంగ సభలు కూడా ప్రారంభించడం జరిగింది. మొత్తానికి ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి ప్రత్యేకించి మనం ఇటు రాజకీయంగా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే జిల్లా మొత్తంగా చూసుకుంటే 15 నియోజకవర్గాలు ఉన్నాయి. 15 నియోజకవర్గాలు ఇప్పటికే 13 నియోజకవర్గాల్లో వైసీపీ 2019లో ఎమ్మెల్యే అభ్యర్థులు గెలుచుకోవడం జరిగింది. 13 మంది అభ్యర్థుల్లో కూడా కేవలం 2 అభ్యర్థులను మార్చడం జరిగింది. మిగిలినటువంటి వారికి యథావిధిగా ఇస్తామన్నట్టు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏదైతే చింతలపూడి నియోజకవర్గం ఉందో చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యే ఎలిజాను మారుస్తున్నట్టుగా కూడా అనధికారికంగా తెలిసింది. ఆ ఎలిజాను తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ ఎంపీగా వెళ్ళమని చెప్పేసి కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. మరోపక్క మనం చూసుకున్నట్లయితే ఏదైతే పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ఉన్నారో బాలరాజు ఇప్పటికే 4 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. ఆ ఎమ్మెల్యే మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఆయనకి సంబంధించి ఆయనకు కాకుండా తన భార్య రాజలక్ష్మికి టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తానికి ఇటు జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ చూసినట్లయితే ఇటు ఏదైతే సర్వేల మీద పూర్తిగా డిపెండ్ అయ్యి సర్వే ప్రకారం ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే సీట్లు ఇస్తామని ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్తుంది. మరో పక్కన చూసుకున్నట్లయితే ఇటు జనసేన టీడీపీ పార్టీ సంబంధించి చూసినట్లయితే 2 పార్టీలకు సంబంధించి ఇటు కులగణన కావచ్చు, లేకపోతే వారికి ఉన్నటువంటి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ బట్టి కావచ్చు, లేకపోతే వారికి ఉన్న పలుకుబడి బట్టి ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించే పరిస్థితిలో ఇప్పటికే రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి. మరో పక్కన చూసుకున్నట్లయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఇప్పటికే దరిదాపుగా 10 సంవత్సరాలు బట్టి
రాష్ట్రంలో 0% ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేడు ఏదైతే షర్మిల ఉన్నారో షర్మిల ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరతాం, ఆంధ్రప్రదేశ్ పిసి ప్రెసిడెంట్గా వస్తారు అన్నటువంటి నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఊపందుకునే పరిస్థితులు కూడా కనిపిస్తుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఇటు రాజకీయ వేడైతే ఎన్నికల వేడైతే పూర్తి స్థాయిలో ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ మనం చూసుకున్నట్లయితే ఇటు ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అభ్యర్థులు ఎంచుకునే ప్రక్రియ అయితే పూర్తి స్థాయిలో శరవేగంతో నడుస్తుంది. ఇదే పరిస్థితి. కెమెరామెన్ రాజుతో బ్రహ్మం, బీఆర్కే న్యూస్, ఏలూరు నుంచి.